కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సంవత్సరం అంతా కూడా పిల్ల పాపలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో మీ కుటుంబాలు బాగుండాలని మీ క్షేమాన్ని కోరి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. టైం 12:30 అయిపోయింది. ఒక అరగంట వాక్యాన్ని విని త్వరగా ముగించుకుందాం. ఎంచేతంటే భోజనమైన వాక్యమైన వినగలిగినంత ఉంటేనే అది ఆరోగ్యానికి అయినా ఆత్మకైనా ఉపయోగకరంగా ఉంటుంది. కూర బాగుంది కానీ ఎక్కువ తిన్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే శరీరం ఏం చేస్తుందంటే బలహీనం అయిపోతుంది. ఎక్కువ తిన్నా అరకతో పట్టుకుంటారు. అలాగని తక్కువ తిన్నా ఇబ్బంది కలుగుతుంటుంది. అంచేత ఎంత అవసరమో అంతే అది వడ్డించడం వల్ల అటు శరీరము బాగుంటుంది, ఇటు ఆత్మ కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెబుతున్నాడు, ఎప్పుడు పెట్టేస్తాడా వెళ్ళిపోదాం అనే పరిస్థితి రాకుండా ఇంకా చెబితే బాగుండును అనే మనసు కలిగేటప్పటికీ వాక్యాన్ని ముగించుకుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రియమైన వారులారా, ఈ యొక్క దినము మన యొక్క అంశం ఏంటంటే, మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకము ప్రకృతిలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రకృతిలో నుండే దేవుడు మనలను పరసంబంధులుగా తీసుకున్నాడు, మార్చుకున్నాడు. అనగా ప్రకృతిలో పుట్టాము, ప్రకృతిలో పెరిగాం. మరి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులమయ్యాన్ని జీవిస్తున్నాం కనుక దేవుడు లోకము నుండి పాపము నుండి మనల్ని విడిపించి విమోచించి తన యొక్క బిడ్డలుగా తన ఇంటిలోనికి స్వీకరించుకొని నాటి నుండి నేటి వరకు కూడా మనము ఫల సంబంధమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చాలా చదువుకొని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఓకే, చూడండి జాగ్రత్తగా అమ్మా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. దేవుడు పరిశుద్ధ లేఖనాన్ని దీవించును గాక. ఆమేన్. మనము ఈ యొక్క 14వ వచనములో ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని రాయబడి ఉంది. ఇక్కడ మనం ఎవరము ప్రకృతి సంబంధులమా, పర సంబంధులమా? మనం ఇహ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వారమా, పర సంబంధమైన జ్ఞానము కలిగిన వారమా? మనల్ని మనం పరిశీలన చేసుకుని మరి ముందుకు వెళదాం. మనం ఏ సంబంధులు? మనం ఎవరి సంబంధులు? మీరే చెప్పాలి. మనం ఎవరి సంబంధులు? ఏ సంబంధులమై ఉన్నాం అంటే దేవుడు అంటున్నాడు, మీరు ప్రకృతి సంబంధులై ఉండగా నేను పరలోకం నుండి దిగుకి వచ్చి మిమ్మలను ప్రకృతిలో నుండి విడిపించి పర సంబంధమైన వ్యక్తులుగా నేను మిమ్మల్ని మార్చడం కోసమే నేను పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నన్ను నేను రిక్తునిగా చేసుకుని మీ అందరూ చేసినటువంటి పాపానికి ప్రతిగా మీకు రావాల్సిన శిక్షని నా భుజం మీద వేసుకుని మీకు బదులుగా నేను కలవరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను మీ కొరకు సిందించాను అని ప్రభు అంటున్నాడు. దేవుడు ఎందుకు మన కొరకు తన రక్తాన్ని సిందించాడు అంటే, మనము పాపము చేసి పాపానికి దోషులమైపోయి సాతానికి అమ్మబడ్డాం. ఏదో తోటలో సాతానికి అమ్మబడ్డాం. మనం
సాతాను మోసపు మాటల చేత అవ్వను ఆదాముని మోసపరిస్తే ఆ మోసానికి ప్రతిఫలముగా మనం సాతానికి బానిసలమైపోయాం. దేవుడు చేయొద్దన్నమాన్ని చేయటం మానేసి ఏమైతే చేయొద్దన్నాడో దానిని చేసి ఏం చేశాడండి, సాతానికి బానిసలైపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సాతానికి బానిసలైపోయినటువంటి వాళ్ళను దేవుని సన్నిధిలో అనగా ఏమైందమ్మా అదట్టుకొచ్చి బ్యాటరీ అయిపోయినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క పాపానికి అమ్మబడిన వ్యక్తిని ఏ విధంగా విడిపించాలి? ఒకసారి మనం వస్తువుని మరో వ్యక్తి దగ్గర అవసరం కోసం బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా తాకట్టు పెట్టి మనం కొంత డబ్బు కుదువు పెట్టి తెచ్చుకుంటాం. అవునా కదంటారా? మరి కుదువు పెట్టిన డబ్బు తిరిగి మళ్ళీ దానికి కుదువు పెట్టిన డబ్బు, దానికి మళ్ళీ వడ్డీ రెండు కలిపి మనం అక్కడ కడితేనే కానీ మనం కుదువు పెట్టిన వస్తువు మళ్ళీ తిరిగి మన చేతికి ఎలాగైతే ఇవ్వడో, అలాగే పాపానికి దోషం అయిపోయినటువంటి మనము, పాపానికి అమ్మబడిపోయినటువంటి మనము, ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి పాపములో ఉన్నటువంటి మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ యొక్క మార్గంలో మనము కూడా నడుస్తుండగా దేవుడు వాటి నుండి విడిపెట్టడం కోసం తన స్వరక్తము మన కోసం అక్కడ వెలగా సిందించి వెలగా చెల్లించి ఆయన బంధత్వముల నుండి అనగా పాపము నుండి విమోచించి ఆయన లోకము నుండి పాపము నుండి విడిపించి విమోచించి తన ఇంటిలోకి మళ్ళీ మనం చేర్చుకుని తన బిడ్డలుగా ఉండటానికి ఎవరి కోసం అండి? తన కొరకు బ్రతకడానికి, తన కొరకు జీవించడానికి దేవుడు మనల్ని విడిపించుకొని విమోచించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక పనిముట్టు తాకట్టు పెట్టావు, ఒక చెవిదుద్దులే తాకట్టు పెట్టావు, లేదా మెడలో బొందే తాకట్టు పెట్టావు. దాన్ని విడిపించుకొని దాన్ని మళ్ళీ నీకు ఇష్టమైన రీతిలో నీకు ఇష్టమైన సమయంలో దాన్ని వాడుకుంటాం. అవునా కాదంటారా? అవసరానికి వాడుకుంటాం, అవసరం లేనప్పుడు దాన్ని దాచిపెట్టిలో పెట్టుకుంటా ఉంటాం. అలాగే మనమందరం కూడా విడిపించబడి దేవుని ఇంటిలో ఉన్నటువంటి వస్తువులుగా ఉన్నాం కనుక మనము దేవునికి అనుకూలమైనటువంటి వస్తువుగా ఉండాలి, కానీ మనకి అనుకూలంగా మనము ఉండడానికి వీలు లేదు. ఎందుకని? దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించుకున్న దేవుడు కనుక విమోచించిన వారి మాటే మనము వినవలసిన వారిగా ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాని మాట మనం వినాలి, కానీ లోకంలో మనుష్యుని మాట వినడం కాదు. ఎందుచేతంటే ఒకప్పుడు మనము లోకంలో బ్రతికినప్పుడు, లోకంలో జీవించినప్పుడు లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు మాటలు మాట్లాడుకుంటాం. ఎందుకు వస్తాయి చెడు మాటలు? ఎందుకు చెడ్డ మాటలు వస్తాయంటే హృదయం అంతా కూడా చెడుతో నింపబడి ఉంటే చెడ్డ మాటలే నూటంట వస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుని వాక్యము చెప్తా ఉంది. అలాగే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయం మంచిగా ఉంటే మంచి మాటలు నోటంట వస్తాయి. నీ హృదయము కుళ్ళిపోయి చెడిపోయిందనుకోండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీవు మాట్లాడే నోటి మాటను బట్టి నీ హృదయ స్థితి ఎలా ఉందో పరిశుద్ధ వాక్యము తేటగా అర్థములో చూపించినట్లుగా అర్థంలో నీ ప్రతిబింబాన్ని ఎలాగైతే చూపిస్తుందో దేవుని వాక్యము నీ హృదయాన్ని చూపిస్తుంది అందులో తేటగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాహ్య సంబంధమైనది పైకి కనిపిస్తుంది, ప్రకృతి సంబంధమైనది పైకి కనబడుతుంది, ఆత్మ సంబంధమైన బయటికి కనిపించదండి. అంచేత ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి పర సంబంధమైన వ్యక్తికి ఒకే చోట కలవాలంటే ఎప్పటికీ కూడా కలవదు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ లోకంలో నేను ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా, ఎవరిని సంతోషపరచాలా, ఎవరిని మనం గౌరవపరచాలా, ఎవరిని విధంగా చూడాలా, ఈ యొక్క భూ సంబంధమైన ఆలోచన తప్ప రెండో ఆలోచన ఉండదన్నటువంటి వాడికి. కారణం ఏంటంటే వాడికి పర సంబంధమైన మర్మాలు తెలియవు కనుక, పర సంబంధమైన మర్మాలు తెలియాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా పర సంబంధమైన విషయాలు ఎవరు గ్రహించలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని నీటిలో మునిగిపోయి లేచిపోయి ఎంతకాలం మందిరానికి వెళ్ళినా పరిశుద్ధాత్మ తాకిడి లేకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే, లోకంలో మనము ఎప్పుడైతే లోకంలో జీవిస్తున్నామో లోక మాలిన్యంతో మనం అంటుకొని లోకానుసారమైన ఆలోచన తప్ప పర సంబంధమైన ఆలోచన మనకి రావండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? ఏమంటాడమ్మా 14వ వచనంలో? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు
అంగీకరించడంటండి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆత్మ సంబంధమైన సంగతులు వాడు అంగీకరించడం, వాళ్ళకి ఇష్టపడడం. కారణం ఏంటంటే రోగంతో ఉన్నవాడికి రొట్టి ఎలాగైతే చేదుగా ఉంటుందో, రోగంతో ఉన్నవాడికి పట్టితే కూడా చేదుగానే ఉంటుంది అంటండి. అలాగే ఆత్మీయ రోగం ఉన్న వాడికి ఏమవుతుందంటే ఆత్మ చెప్పు సంగతులు వాడికి బుర్రకి ఎక్కవండి. అందుకనే ఆత్మలో మనం అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఎదగాలి, పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలంటే ఎక్కువ మన జీవితంలో ఉండవలసింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనకి మన హృదయంలో చోటుంటే, ప్రార్థనకి మన కుటుంబాల్లో చోటుంటే, ప్రార్థనకి మన జీవితంలో పరిపూర్ణత ఉంటే కనుక అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అట్లాంటి వ్యక్తులకి దర్శనమిస్తాడు. దర్శనాలతో దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేరంగా ఆయన మాట్లాడగలడు. ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట బలమ కలిగినది. ప్రియమైన వాట్లారా, అంతేనా ఆ స్త్రీ అంది, ప్రభా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా కుమారుడు బ్రతుకుతాడయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు అని ప్రధానపడి కన్నీరు విడిచింది తన బిడ్డ కోసము. ఒక్క మాట నీవు ఇస్తే చాలు, నా బిడ్డ బ్రతుకుతాడు. దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్న బలము, దేవుని మాటలో ఉన్నటువంటి అంత గొప్ప కార్యక్రమాలు ఈ లోకంలో నువ్వు ఎక్కడ చూడవు. అందుచేతనే దేవుడు మనం విడిపించినది మన చిత్తాన్ని మనం నడవడానికి కాదు, మన ఇష్ట ప్రకారం మనం జీవించడానికి కాదు. కానీ ఎవరైతే దేవుని ఇంటిలోనికి వచ్చారో, దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళే దేవుని పిల్లలు. క్రిస్మస్కి చర్చిలో కనపడతాం, సంక్రాంతికి కొళ్ళగడ కనపడతాం, అక్కడ అది చేస్తాం, అక్కడ ఇది చేస్తాం. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివో నీకే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తామరాకు నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరిగింది, నీటి మీద ఉంటుంది. కానీ నీటి బొట్టు దాని మీద పడితే బంతిలా తిరుగుతుంది, కానీ దాని శరీరం అంతా తామరాకు నీటి బొట్టు అంటించుకోదు. కారణం అంటే తెలుసా, తామరాకులో ఉన్నటువంటి ప్రత్యేకత లాంటిది. నీవు కూడా లోకంలో పుట్టావు, లోకంలో పెరిగావు, లోకంలో బ్రతుకుతున్నావు. కానీ లోకమాలిని అంటించుకోకుండా, తామరాకు ఎలాగైతే నీటి బొట్టు అంటుకోకుండా ప్రత్యేకత కలిగి ఉందో, అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణని జాగ్రత్తగా ప్రత్యేకత దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ జాగ్రత్త కాపాడుకోకపోతే రేపొద్దున ఉన్ననాడికి మొత్తం చూడండి, కొండనాలకు మంది ఉన్ననాలకు ఊడిపోయినట్టు ఉన్నది కూడా ఊడిపోయింది అనుకోండి. రేపొద్దున నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళాలంటే అది నీ వచ్చము కాదు కదా, ఎవరి వచ్చము కూడా కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తిరిగి అక్కడికి వెళ్ళటమే ఈ భక్తి అండి. అంతే తప్ప తిందాము, తాగుదాము, ధరిందాము దాని గురించి కాదండి. ఆత్మ సంబంధమైన సంగతులు, అవి ప్రకృతి సంబంధమైన మనుషులకు అవి అర్థం కాకపోవటమే అనేకమైన అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలకి కారణం ఏంటంటే ప్రకృతికి పరసంబంధికి జ్ఞానం తేడా ఉంటుంది. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో పరసంబంధమైన వ్యక్తికి ఎల్లప్పుడూ పైన వాటి గురించి ఆలోచిస్తాడు. భూసంబంధమైన వ్యక్తి భూసంబంధమైన వాటి కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు. అయ్యో నా ఇంట్లో ఏం కొనుక్కోవాలా, నా ఇంటికి ఏం కొనుక్కోవాలా, ఒంటికి ఏం కొనుక్కోవాలా అని చెప్పి ఇంటి కోసము, ఒంటి కోసము, పిల్లల కోసము ఆలోచిస్తారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. అదే పర సంబంధమైన వ్యక్తులు అయితే నా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, నా దేవునికి నేను ఇంకా ఏ విధంగా లోటుపాటుగా ఉంటున్నాను, నా దేవునికి సంతోషపడుతున్నాను, నేను నా దేవుని దుఃఖపరుస్తా ఉన్నానా, నేను ఇంకా దేవుడికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన, దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన చింత ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవాన్ని కలిగిన వ్యక్తులకు ఉంటారు. దేవునికి స్తోత్రం. నలుగురితో నారాయణ కులంతో పోయిందంటే నలుగురితోనే పోతాయి అంతే. నలుగురితో పోవడానికి కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఆ నలుగురిలోని ఒక వ్యక్తిగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని. గులాబీ పువ్వు చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది అది? గులాబీ పువ్వు చెట్టు ఎలా ఉంటుందమ్మా? స్మూత్గా ఉంటుందా? ముళ్ళతో ఉంటుంది. జాగ్రత్త గమనించండి. ఆ ముళ్ళలోంచి వికసించుకుంటూ వస్తుంది. ఏంటది? గులాబీ. దాని గురించి పరమగీతంలో ఉంది, ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాలు, ఆర్థికమైన దరిద్రతలో ఈ అన్నింటిలో నుండి బయటికి ఎలా రావాలంట? గులాబీ వలని వచ్చినట్లయితేనే, ఒక పద్మ వలని ఉన్నట్లయితే, ఒక పద్మంగా ఉన్నట్లయితే ఆయన ఆ పద్మమును ఆస్వాదించడానికి పరలోకం నుండి వరుడిగా ఆయన వచ్చి ఆస్వాదించడం ఆ పద్మమును. దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. ఒక పుష్పం ఉందంటే సువాసన వెళ్తలేగా ఉండాలి. కాగితం పూలు ఎక్కడ పడితే రోడ్డు మీద కనపడుతూ ఉంటాయి. చూడటానికి అందంగా ఉంటాయి, దాంట్లో ఏముండదు? ఏమంటారు అందరూ? ఏముండదు? వాసన ఉండదు. చూడటానికి మాత్రం ఇదివరకు మేము కాళీపట్నం వచ్చిన కొత్తలో ఆవిడ మాల్చరా గారు ప్రెసిడెంట్ గారు ఉండేది. మాల్చరా గారు
ఆయన గోడ దగ్గర దాన్ని గులాబీ కలర్ దాన్ని వైట్ కలర్ 2 రకాలు ఉండేవి. ఏంటయ్యి కాగితం పువ్వులు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎంతో నిండిగా ఉండేదండి గుమ్మం. అది అందానికే కానీ వాసన మాత్రము పనికిరాదు. కానీ చెంపంగి పువ్వు ఉండదు, అందం ఉండదు, కానీ వాసన మాత్రము వ్యర్థాలు. చెంపంగి పువ్వు ఎక్కడ ఒడిలిపోయినా కదా కొబ్బరిలో వేసుకుంటారు, కారణం ఏంటంటే సువాసన వస్తుందండి. అవునే కదండి. అది చెంపంగి పువ్వు అందం ఉండదు కానీ వాసన వస్తుంది, కాగితం పువ్వు వాసన ఉంటుంది కానీ అందంగా ఉంటుంది. అంటే ఈ కాగితం పువ్వుని ప్రకృతికి పోలిస్తే ఈ చెంపంగి పువ్వుకి పరలోకానికి పోల్చబడింది. దేవుడికి కావాల్సింది అందము ఐశ్వర్యము కాదు, సౌందర్యము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సువాసన దేవునికి కావాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన సంగతులు వాళ్ళకి అర్థము కావు. అవి వాళ్ళకి ఎలా ఉంటాయంటే వెర్రితనముగా ఉంటాయంట. చూడండి, 10 చదవండి ఒకసారి వాక్యం. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయమై అంగీకరించడు అని రాయబడింది అక్కడ. అవి అతనికి ఎలా ఉంటాయంటే వెర్రితనముగా ఉంటాయి. పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పాడు అనుకోండి, వెర్రితనంగా ఉంటుంది. పాస్టర్ గారి మాట ఎలా ఉంటుందంటే వెర్రితనముగా ఉంటుంది. పాస్టర్ అంటే అంటే దేవుడు ఏమంటున్నాడు, అతనికి వెర్రితనంగా ఉంటుంది. ఏంటది? దేవుని వాక్యము. దేవుని వాక్యము వెర్రితనంగా ఉంటే రేపు పొద్దున్న ఎదురుపోయావు. ఎవరు దేవుని వాక్యాన్ని వెర్రితనంగా చూస్తే వాళ్ళు ఎదురులో ఉంటారు చివరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికి లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, మాదిరి కలిగిన జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనము దేవుని పిల్లలు చెప్పుకోవడానికి యోగ్యత ఉంటుంది. మనలో అహం చచ్చిపోదండి, కోపం చచ్చిపోదు. ఏమంటే నిజంగా మాట్లాడుతూ ఉంటారంటే భయంకరంగా ఉంటుంది. రేం కాపలా మాట అయ్యో ఇలాగా అనిపిస్తుంది అప్పుడు నిజంగా చూస్తే. ప్రియమైన వారు ఎందుకు చెప్తుంటే ప్రకృతి సంబంధంగా చనిపోని వ్యక్తి, బాప్తిసంలో నీటిని మునిగి లేచినటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తులు, అంటే నీటిలో నుంచి లేచాం అంతే, బాప్తిసం అయిపోయింది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, బలలో ప్రవేశించేశాను అంతే మనకు తెలుసు. కానీ ఈ బలలో ఎలా ప్రవేశించాలి, ఎలా ప్రవేశించాలి, నీ హృదయం సరైనప్పుడు బలలో ప్రవేశించవద్దని చెప్పాను ఖచ్చితంగా. అనేక కొన్నిసార్లు చెప్తూ ఉంటాను నేను. నీ హృదయం బాగుంటే బలలో ప్రవేశించు. నీ హృదయం నీకు నిర్ధారణ చేస్తే హృదయాన్ని సొంపుకొని బలలో ప్రవేశిస్తే కనుక సాధారణ అంటే నీ అటాక్ అయిపోతాడు. అందులో ఏమాత్రం సందేహంలో బైబిల్ వాక్యము. యోధాయాలంటే మనసులో వచ్చే కార్యక్రమంలో పాల్గొని పొందాడు మన అందరికీ తెలుసు. మనసులో ఏదో పెట్టింది, బలలో ప్రవేశించాడు, కానీ అదే చివరి బల అయిపోయింది అతనికి. అవునా కదా? యోధాకి అదే చివరి బల అయింది. మళ్ళీ తిరిగి వేసుతో కలిసి ఉండలేకపోయాడు, 12 మంది శిష్యులతో కలిసి ఉండలేకపోయాడు, ఒంటరి బ్రతికైపోయింది చివరి వరకు. ప్రియమైన దేవుని పెట్టారా, మనం సహవాసం, ఇది లోక ప్రబంధమైన సహవాసం కాదు, కుల సంబంధమైన సహవాసం కాదు. దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కదండి, 10 సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వనభోజనాలు ఆడుతున్నారు, పరిచయించి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క వనభోజనాలు ఉన్నాయా లేదంటారా? నేనేమైనా అబద్ధం ఆడుతున్నాను? ఉన్నాయా? ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన భోజనాలు పెట్టుకుంటున్నారు, అది వనభోజనాలు. కానీ దేవాలయం కాడ భోజనాలు జాతి కుల మతం అనేటువంటిది ఉండదు. అన్ని రకాలు వస్తారు. పలానా ఆలయంలో భోజనాలు జరుగుతున్నాయి అని చెప్పారు అనుకోండి, తండ్రి జనము ఇల్లు భోజనాలు చేస్తూ ఉంటారు. ఆళ్ళు వీళ్ళని భేదము దేవునికి లేదు, కానీ మనుషుల మీద మనకే ఇలాంటి భేదాలు ఉంటూ ఉంటాడు మయ్యాలి. ఈ భేదాలు ఎవడుకుంటాయంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఉంటాయి. మా కులం గొప్ప, మా కులం గొప్ప, మా కులం గొప్ప అని ఎవరు ఉంటాయండి? ప్రకృతి సంబంధమైన మనుషులకు. కానీ కులాన్ని చంపుగలం, ఏమంటే ఆత్మీయులను చంపుగలం, దేవుని విడిచిపెట్టలేం. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బొమ్మ కావాలి, కాబట్టి అన్ని కావాలని కుదరదు. ఏదో ఒకటి విడిచిపెట్టుకో. అబ్రహాం విడిచిపెట్టుకున్నట్టు ఏదో ఒకటి విడిచిపెట్టుకుంటే దేవుడిని నాశనం ఉంటాడు. దేవుడిని ఆశీర్వదించింది దేవుని మీద తిరుగుబాటు చేస్తానికి, వాక్యం తిరుగుబాటు చేయడానికి కాదు. దేవుడికి తెలుసు ఎక్కడున్న వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడో పెట్టాడు. ఎవరినండి? రాజుని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. రాజుని తీసుకెళ్ళి రాజును అభిషేకించి ఎక్కడో ఉన్నతమైన స్థితిలో పెడితే ఆ రాజు ఏం చేశాడంట? అభిషేకించినటువంటి సమూయేలు మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు వెంటనే చూసి కింద గేటెడ్ పత్రం వేయబడింది, నేలబెట్టుబడి. ఎందుచేతనంటే హెచ్చెట్టడం ఆయనకి తెలుసు, దింపడం కూడా ఆయనకి
తెలుసు, నువ్వు తగ్గించి ఉంటే ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. నిన్ను నువ్వు హెచ్చించేసుకుంటే ఆయన తీసుకొచ్చి కింద కూర్చోబెడతా ఉంటాడు. నిన్నైనా నన్నైనా ఎవరినైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎదిగే కొద్ది ఏమంటారంట? ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ ధనం శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, ఈ లోకంలో నాదనుకున్నది నీకు ఏది శాశ్వతం అనేది కాదు. చివరికి నీ శరీరం కూడా నీది నాది కాదు, నీ వినవాళ్ళ. అందుకే నువ్వు శరీరాన్ని అనుసరించి నడిచినట్లయితే ప్రకృతి సంబంధమైన వ్యక్తి అవుతావు. ఆత్మను అనుసరించిన వ్యక్తి అయితే పర సంబంధమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. నువ్వు పర సంబంధమైన వ్యక్తిగా ఇక్కడ బ్రతికితేనే రేపు పొద్దున పరలోకం రాగలుగుతావు. శరీర సంబంధమైన వ్యక్తిగా, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతికితే కనుక రేపు పొద్దున్న పరలోకంలో నీకు చోటు ఉండలేవు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాను. అందుకే ఇక్కడ వాక్యాన్ని, మరొక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం కూడా చదువున్నాం. ఆత్మ సంబంధి అయిన వాడు. చూడ, ముందు నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి చెప్పాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ కూడా వివేచిస్తాడు. కానీ అతను ఎవరి చేతనో చెప్పించుకోవాల్సిన పరిస్థితి అతనికి రాదు. కారణం స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, ఒక పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, విశ్వాసుడు కావచ్చు. ఈ లోకంలో ఎవరైనా సరే, ఒక విశ్వాసిగా ఎవరైనా సరే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని పర సంబంధమైన ఆలోచన కలిగి దేవుని యొక్క పనిలో నమ్మకంగా దేవుడిని గురిపెట్టి ముందుకు సాగిపోతున్న వ్యక్తికి ఎవరు చెప్పవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే అతను ఏం చేయాలో ఏం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి బోధిస్తూ ఉంటాడు. అసలు పరిశుద్ధాత్మ ఎందుకంటే మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియదు. కాబట్టి అవన్నీ మనకి ఆయన దర్శనంలోను, ప్రార్థనలోను, మరి ప్రవచనం ద్వారా మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందండి. మరి దేవదూతల చేత మరి పరిశీలన ఎప్పుడు జరిగింది? యేసు ప్రభువుని సాతాను శోధించి విడిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పరిశీలన చేసింది. అంచేత శోధన అనేటువంటిది వస్తుంది. నువ్వు శోధన వచ్చింది అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. నువ్వు కానుకోవడానికి ఏ బాధ లేదు, ఏ రోగం లేదు, ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు. కానుకోవాలంతా ప్రశాంతంగా అనుకుంటే కనుక ఏదో ఒక రోజు ముంచుకొస్తుంది. సాధారణ అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఒకసారి వస్తుంది, కానీ ఆ రోజు రోజు అన్ని చోదింటున్నాడు. దేవుని పిల్లలు మన మనలను చోదిస్తూ ఉంటాడు సాతాను గడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆత్మ సంబంధమైన మనిషికి ఎవరు జ్ఞానం బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను మొట్టమొదటి ఆదివారం మీకు చెప్పాను. ఏంటది? దేవుని ధర్మశాస్త్రం ఎవరైతే మర్చిపోతారో వారి పిల్లలను నేను కూడా మర్చిపోతాననేటువంటి వాక్యాన్ని హోషియా గ్రంథంలో మనం చదువుకున్నాం. విన్నాం, వాక్యాన్ని విన్నాం పోయిన ఆదివారం. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. దేవుని ధర్మశాస్త్రం మన చేతిలో ఉన్నంతగానో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోకి వెళ్ళి ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎటు నడవాలో ఎటు నడవకూడదో, ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కూడా మనకి బోధిస్తాడు. సేవకుడైన నాకు బోధిస్తాడు, విశ్వాసులైన మీకు కూడా బోధిస్తాడు. అందుకే బాప్తిజం తీసుకున్నాడు పరిశుద్ధాత్మ లేకపోతే కనుక ఖచ్చితంగా పడిపోతారు. అందులో అనుమానం. వృద్ధాప్యం వచ్చిన చేతులు ఏముండాలి? కర్ర ఉండాలి. కర్ర ఏమవుతుంది? పడిపోతాడు. అవునా? పడిపోతాడు, పడిపోతాడు. అలాగే కర్రగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటే నువ్వు అటు ఇటు బ్యాలెన్స్ పడిపోకుండా, దొడ్డిపోకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబడటానికి పరిశుద్ధాత్మ కావాలి. అంతే ప్రార్థన చేసుకున్నావు ఇరుపై కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలని చెప్పి నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాడా? అపోస్తలులందరూ కలిసి ప్రార్థన చేశారు, ఒక్క మనసుతో కలిసారు. వేరుపేట మనసులు వాడికి లేవు, ఏర్పాటు స్వభావాలకు లేవు. అందరూ ఒకే మనసుతో ఒకే పద్ధతిలో ప్రార్థన చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చింది. కారణం ఏంటంటే దేవుని పిల్లలకు కల్మోషం అనేటువంటిది ఉండకూడదు. హృదయంలో దాచుకునేది ఒకటి, బయట మాట్లాడేది ఒకటిగా ఉండకూడదు. హృదయంలో ఉన్నది నీకు తెలియవచ్చు, నాకు తెలియవచ్చు, కానీ దేవుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నీవు ప్రకృతి సంబంధంగా ఉండాలన్నా, పర సంబంధంగా ఉండాలన్నా దేవుడు బాధ్యత ఎవరి మట్టికి వాడిగా అప్పగించాడు. దేవుడు స్వీట్ పెట్టాడు, హాట్ పెట్టాడు. నీకు స్వీట్ కావాలితే స్వీట్ తిను, హాట్ కావాలితే హాట్ తిను. అది నీ ఇష్టం. అవునా కదంటారా? నా ఇష్టమైతే నేను తింటాను. మీరు మీ ఇంటి వచ్చినాడు లేదా కార్యక్రమంలో స్వీటు హాట్ కూడా పెడతాం. స్వీట్ తిన్నాక హాట్ తింటారు. అవునా? అదేవిధంగా నీకు ఇష్టమైన తినొచ్చు, నాకు ఇష్టమైన నేను తినొచ్చు. అలాగే దేవుడి మధ్యలోకి వచ్చాం. మనం ప్రకృతిగా ఉండాలంటే ప్రకృతిగా ఉండిపోవచ్చు.
లేదు ఆత్మీయంగా నేను ఎదగలనుకుంటే ఆత్మీయంగా మరొకటి ఎక్కొచ్చు. మరి ఈ నూతన సంవత్సరం దేవుడు మరొక సంవత్సరం నీకు నాకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం మనం చూడగలుగుతున్నాం. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం అనేక మంది లేరు. అని ఈ రోజునే అనేకలు లేరండి. పోయిన సంవత్సరం 2024లో ఉన్నటువంటి వ్యక్తులు 25లో చాలా మంది లేరు. మరి మనం సజీవులు ఎందుకు? తిని తాగి చూపించడానిక? చెప్పండి, ఎందుకున్నా మనం కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు మనమే? దేవునికి స్తోత్రం. ఓ మానవా తినుచు త్రాగుచున్నావా, సుఖము భోగములా దేవునికి స్తోత్రం. సుఖభోగములను వాంఛ కలిగి ఉన్నావా? తినడానికి తాగడానికే నువ్వు నేను బ్రతికేది అంటే దేవుడు అంటున్నాడు, నీవు నీ కొరకు బ్రతికే ప్రయోజనం లేదు, కానీ నువ్వు 10 మంది కోసం బ్రతకాలి. నువ్వు శాతంలో 10 మందికి ఉపకారం చేయి, మంచి చేయి. కానీ ఒకటి ఎనకాల వెళ్ళి తిట్టి గోతులు తవ్వి మనం ఒకటి నాశనాలు కోరడం కానీ ఒకరికి చెడుగా మాట్లాడుకోవడం కానీ అది ప్రకృతికి సంబంధించిన ఆత్మ సంబంధమైన బిడ్డలకు అది కాదండి. దేవునికి స్తోత్రం. మనం ఏమైనా ప్రత్యేకించబడినటువంటి ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి మొట్టమొదట వచ్చాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి తర్వాత వచ్చాడు. మొట్టమొదటి ఆదాము ఏదోని తోటలో పాపం చేశాడు. రెండవ ఆదాము ఆ పాపాన్ని ఎరగదీసి మనకు జీవాన్ని ప్రసాదించాడు. మొట్టమొదటి ఆదాము ద్వారా మరణం సంభవిస్తే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన జీవాన్ని తెచ్చాడండి. అంచేత ఆయన మొట్టమొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. ఒకడు మరణాన్ని తీసుకొస్తే మరొకటి జీవాన్ని తీసుకొచ్చాడు. అనగా ఒకటి ప్రకృతి, రెండవది పరసంబంధమైనది. ఏది కావాలో ఎవరికి కావాలో అది నీ ఇష్టాన్ని నువ్వు కోరుకోవచ్చు. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానుడా, ఏ మార్గము ఎన్నుకుంటావో జీవమా మరణమా. దేవునికి స్తోత్రం. ఎన్నో వాక్యాలు, ఎన్నో పాటలు, కోకోలు ఎవరినైతే విలువన్నారా వచ్చి వెళ్ళిపోవడమే కాదు కదా, విన్నదాన్ని అనుసరించి నడుచుకుంటేనే తప్ప దేవుని కార్యాలు మనము చూడలేమంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రకృతి సంబంధమైన మనిషి ఇహ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాడు. పర సంబంధమైన వ్యక్తి నా దేవుని మందిరం కోసం నేనేమి చేయాలి, చివరికి తన ప్రాణమైన పెట్టి. దేవునికి స్తోత్రం. ప్రభు కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఉన్నారు ప్రియమైన వాళ్ళు. ప్రభు కోసం సర్వాన్ని విడిచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఏది విడిచిపెట్టాం, వాగ్దానాలు చేస్తాం. వాగ్దానాలు చేస్తాం కదా, నెరవేర్పులు మాత్రమా ఉండం. వాగ్దానాల గురించి నెరవేర్పులు ఉండవు. ప్రార్థన చేస్తాం, ప్రార్థనకి జీవితానికి సమయంలో ఉండదండి. అంటే ప్రార్థన అనేటువంటి ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం సేవలోకి రాకముందు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. ఆయన నీకు ఒక బాధ్యతని అప్పగించాను అంటున్నాడు. ఆయన నీకు ఒక బాధ్యతను అప్పగించాను. ఇది ఒక విశ్వాసపు పరుగు బంధం. చూస్తున్న వాక్యాన్ని, ఇది విశ్వాసపు పరుగు బంధం. ప్రియమైన వాళ్ళారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 6:12 చదువు ఒకసారి. మనం ఇక్కడికి వచ్చేయచ్చు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:19 ఒక్కసారి. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏం చదువుతున్నావు నువ్వు? 9 6:12 అమ్మా. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. పోరాడు ఎలాంటి పోరాటం ఉండాలంటే అది శరీర సంబంధమైన పోరాటం కాదు, శరీర సంబంధమైన దెబ్బలాటలు కాదు, శరీర సంబంధమైన మాటలు కాదు, శారీర సంబంధమైనటువంటి పోరాటాలు, పరుగు బంధాలు కాదండి ప్రియమైన వారులారా. అది ఏ పోరాటం అంటే ఏ పోరాటం అమ్మా? విశ్వాస సంబంధమైన పోరాటము. ఈ విశ్వాస సంబంధమైన పోరాటం అనేది ఎవరికి అర్థమవుతుంది? పరిశుద్ధ ఆత్మ యొక్క అనుభవాన్ని
కలిగిన వ్యక్తులకు అర్థమవుతుంది. మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. అది పోరాటం అంటే ఏంటి? సాధారణ తెలుగు కూడా పోరాటం అండి. మనకి మంచి పోరాటం లోపల మనుషులతో పోరాటం కాదండి, మనుషులతో దెబ్బట్లు కాదు. మన పోరాటం ఎవరితోనండి? సైతాన్తో పోరాటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మీరు చెప్పండి, ఎవరితో పోరాడాలి? మనం సాధారణతో పోరాడాలి. సాధారణ అంటే సామాన్యుడు అనుకుంటున్నారా మీరు? సాధారణ అంటే సామాన్యుడు అనుకుంటారా మీరు? కాదు. సాధారణ జయించాలంటే వాడకంటే నీకు బలం ఎక్కువ ఉండాలి. సాధారణ అంటే సామాన్యుడు మీరు లెక్కేపోకండి. సామాన్యుడు కాదంటాడు. మొట్టమొదట దేవుడు ఇష్టంగా సృష్టించుకున్నటువంటి వాడు, తయారు చేసుకున్నటువంటి సాతాను దేవునికి మొట్టమొదటి పెట్టాడు. ఆదాము కంటే ముందు సాతాను దేవుడు సృష్టించుకున్నాడు. సాతానుగా కాదు, ఒక దేవదూతగా, ఒక కుమారుడిగా దేవుడు సృష్టించుకున్నాడు తనకి ఇష్టమైన రీతిలో. అతడు పేరేంటో తెలుసా మీకు? సాతాను అసలు పేరేంటో తెలుసా? విశ్వసుందరుడు. అంటే విశ్వసుందరుడు అంటే అర్థం ఏంటి అమ్మా? విశ్వానికి అందగాడు. విశ్వం అంటే మొత్తం సమస్త సృష్టికి సుందరుడు అంటే అందగాడు అనమాట. అలాంటి అందగాడు ఇలాంటి రూపాన్ని వచ్చేయడం కారణం ఏంటంటే తన మనసులో ఒక ఆలోచన పెట్టుకున్నాడు. సభాపర్వతంలో దేవునికి నాకు కొంచెమే కదా తేడా. ఎవరికి? దేవునికి నాకు కొంచెమే కదా తేడా. ఈ కొంతతో మరి కింద ఉండడం కానీ పైన ఉండడం ఏంటి? ఆయనతో నన్ను నేను సమానంగా చేసుకుంటున్నాను ఎక్కడన్నాడంటే ఎవరితో అన్నాడు? తన మనసులో అనుకున్నాడంట. ఎవరితో సమానం చేసుకుంటాకి? దేవునితో సమానం చేసుకోవడానికి తన మనసులో ఆలోచించి హృదయాలను ఎరిగినటువంటి దేవాది దేవుడు సాధారణ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను గమనించిన వాడే వీడి మనసులో ఈ విత్తనం బయలుదేరి పుట్టింది అంటే అది ఏదో రోజు మొలకెత్తి వృక్షమై ఈ సమాజాన్ని నాశనం చేస్తాడు. అంచేత వీడి పరలోకాలు ఉండడానికి వీలుదని అతి సుందరంగా ప్రపంచ సుందరంగా సృష్టించుకున్నటువంటి తన యొక్క అతి ముద్దుగా పెట్టైనటువంటి సాతాను ఎక్కడికి వెళ్ళినా కిందకి త్రోసివేయబడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటారు మీరు? భూమి మీద లేదని. ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో ఉన్నాడు. సాతాను గాడు మధ్యాకాశంలో వచ్చాడు, చిక్కంటాడు. డైరెక్ట్ గా భూమి మీద వస్తే మళ్ళీ పిల్లలు పోటీ చేస్తాడు. వీడు భూలోకి పోతే నాశనం చేస్తాడని చెప్పి అక్కడ ఆకు జాగాడు. మధ్యాకాశంలో ఆగిపోయాడు. చరిత్రను తెలుసుకోవాలి మనం. చరిత్ర లేకుండా ఏదో 4 ముక్కలు వేసుకుని ఏదో ఆడి పాటలు బాధ్యత, ఈ పాటలు బాధ్యత ఆడి చెప్పడం కాదండి. దేవుడు చెప్పే మాటలు కావాలి. ప్రకృతి సంబంధమైన ప్రకృతిమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. అవస్థలో ఉన్నాడు, చేపల్లో ఉన్నాడు, శోధనలు ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శోధనలు ఉన్నారు, పర సంబంధమైన శోధనలు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన సేవకులు ఉన్నారు. మనుషులు సంతోష పెడతారన్నాడు. ఎవరిని? దేవుడు సంతోష పెడతారు. దేవుడికి సంబంధం ఉండదా? మనుషులు సంతోష పెడతారు. అలాంటి వాడే మనుషులకి అలవాటు, ఇష్టంగా ఉంటాడు. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి శ్యాముడు ఉన్నారు. శ్యాముడు ప్రకృతి సంబంధమైన శ్యాముడు ఇష్టపడతాడు తప్ప మన సంబంధమైన శ్యాముడు ఆత్మీయ మర్మాలను బోధించి లోతైన సత్యాలను చెప్పింది లోతుగా పుచ్చుకునేటప్పుడు ఏమవుతుందండి? త్వరతోడికి ఇంకా అభివృద్ధి తిందట ఎలా ఉంటుందని చురుకుమంటుంది. అలాగే ఆత్మీయ రోగంలో వాళ్ళకి స్వచ్ఛమైన వాక్యం ఏమవుతుందండి? చురుకుని పుచ్చుకుంటుంది అనమాట. అంచేత ఈ యొక్క లోతైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తి చెప్పే మాటలు ప్రకృతి సంబంధమైన వ్యక్తికి బుర్రకి ఎక్కడ బాగా అతనికి ఇతను నచ్చడం, ఇతనికి అతను నచ్చడం. ఆమెకి ఈమె నచ్చదు, ఈమెకి ఆమె నచ్చదు. తేడాలు వచ్చేస్తాయండి. అక్కడైతే తేడా. పగటికి రాత్రికి ఎంత తేడా ఉందో ప్రకృతి సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తికి పర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తికి అంత వ్యత్యాసం, అంత తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు కదా, ఒకటి ప్రకృతి సంబంధమైన వ్యక్తి, రెండవది పర సంబంధమైన వ్యక్తి. నేను దీని గురించి చెప్పాను. విశ్వసంతులైనటువంటి సాతాను అని జయించాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన అనే ఆయుధం కావాలి. దేవుడు మనకు ఒక మంచి పోరాటాన్ని ఇచ్చాడు. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, చూడమ్మా చదివే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు వాళ్ళు చదువు చూసుకో. నువ్వు మంచి పోరాడు నీకోసం జీవకిరాటం దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. ఇక్కడే ఉన్నాడు. ఇబ్బందులు కూడా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఈ లోకంలో ఏముంది మనకి?
ఏదో తిని తాగి చూపించడానికి అంతకంటే తప్ప ఇంకేమీ లేదు. అసలైన భోగభాగ్యాలు అక్కడ ఉన్నాయి, అసలైన సంపద అక్కడ ఉంది. నీ ఇక్కడ మంచి పోరాడాలి, పరుగులు పడతా ఉంటారు. ఇక సంక్రాంతి వచ్చేదనుకోండి, ఇలాంటి పిల్లలకి ఏం చేస్తే పరుగు బంధం పడతారు. ఎవరు పడతారు? పడ్డారు రాయ్ సత్యానందం, పరుగు బంధం పడతారా బజార్లోనే? అది పడ్డారు. పరుగు బంధాలు పెడతారా? అట్లా పెడతారు. పరుగు బంధాలు పెట్టినప్పుడు ప్రైజ్ ఎదురు ఉంటుంది. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్. అవునా? ఉంటుంది. 3 ప్రైజులు ఉంటాయి. అంటే ఎవడు కష్టపడి ముందు పరిగెట్టుకెళ్తాడో ఆడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, రెండో వాడికి రెండో ప్రైజ్ వస్తుంది, మూడో వాడికి మూడో ప్రైజ్ వస్తుంది. ఉన్నవాడికి శాఖలు ఇస్తారు తప్ప ప్రైజ్ లేవు వెనకాల ఉన్నవాడికి. మరి శాఖలు తీసుకునే వ్యక్తిగా ఉంటావా నువ్వు? చివరిని ఎక్కడో శాఖలు తీసుకునే వ్యక్తిగా ఉంటావా? కాసేపు నేను పరిగెట్టాలి, నేను ప్రథమ బహుమతి నేను పొందుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండాలి. మంచి పోరాడాలి. ఈ పరుగు పందులు అలసిపోకూడదు, సమస్యలు పోకూడదు. ఎన్నో రాళ్ళు రప్పులు అడ్డొస్తూ ఉంటాయండి. దారిని వెళ్ళేటప్పుడు రాళ్ళు ఉండవా, గోతులు ఉండవా, మెరకలు ఉండవా? మరి పడుగుసి వెళ్ళిపోతే ఎక్కడ పోరాడ పడతాయి, మోకాళ్ళే వెళ్ళిపోతాయి, కొట్టిపోరు రక్తం ఆడతాయి. అలాగని చెప్పి నువ్వు భూమి మీద నడవకుండా ఉండగలవా? ఉండలేము. మన వ్యక్తులను లోకంలో బతుకుతున్న వ్యక్తులు కాబట్టి లోకాంతరంగా జీవిద్దాం, కానీ అందులో కలిసిపోకూడదు. ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ప్రత్యేకమైన జీవితం జీవించలేరు, ఆత్మ సంబంధమైన సహవాసంలో ఉండలేరు. ఆత్మ సంబంధమైన సహవాసంలోనే ఉండాలంటే ఆత్మీయ జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కావాలి, దేవుడు సంతోషపరిచే మనసు నీలో ఉండాలి. అంతేకాదు నా కులాన్ని సంతోషం పెట్టుకోవడానికి లేకపోతే ఇంకోటి సంతోషపడితే ఇక్కడ రాలేదండి. దేవుడికి వచ్చిందే దేవుడు వాక్యం చెప్పడానికి, దేవుడి వాక్యాన్ని దేవుడి నామంలో కొంతమంది రక్షించబడటానికి, ప్రభు నామంలో బాప్తిజం ఇవ్వడానికి నేను ఆక్రమించడానికి వచ్చాను. నా దర్శనం ఏంటంటే అన్యజనుల మధ్య నుండి సువార్తకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు. దేవుడు నాకు బంధాలు అప్పగించాడు, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. నా పరుగు తొలగుంటే నా పని, మంచి పోరాటమైన పని. నా పోరాటం ఎవరితో? మీతో కాదా, సాతానుతో పోరాటం. నాకు అందుకని పోరాటం కావాలి ప్రభుత్వం కోరుకుంటాను. పోరాటం ఉంటేనే నీకు అన్నీ బాగుంటాయి. తిరేసు కూర్చున్నాడు, కాళ్ళు చేతులు కుదిరేస్తే మోకాళ్ళెప్పుడు, కాళ్ళెప్పుడు, తలకాయప్పుడు, అన్ని ఎప్పుడు వచ్చేస్తాయి. అవునా? కష్టపడి పని చేస్తే ఏదెప్పుడు రావు. తిరేసు కూర్చుంటే తలకాయలు ఎప్పుడు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. అంచేత మనం ఏం చేయాలంటే పోరాటం ఉండాలి. ఎవరితో పోరాటం? ఇంటి పక్కన 10 మాటలతో పని ఏం చేస్తాడు? ఇలా పోరాటాలు ఎక్కువ ఉంటారు. పోరాటాలు అంటే శరీర సంబంధం పోరాటాలు, గొడవలు, ఏర్పడి గొడవలు, ఏర్పడి సమస్యలు ఎవరు ఎత్తుకుంటూ ఉంటారు. ఆడికి మనశ్శాంతి ఉంటుంది, ఎవరికి కూడా మనశ్శాంతి. జలశీల్లో దెయ్యం కూడా చేసింది. ఎవరైనా కనపడితే దారంటే వెళ్ళేవాడు వచ్చేవాడు ఏం కొట్టిందంట, బ్లడ్లు కొట్టింది, బ్లడ్తో గాయపరిచిందంట దెయ్యం. ఏదేమని గెరాసీని గ్రామంలో ఉన్నటువంటి ఒక దెయ్యము ఆ రోడ్డు పక్కన సుశానాలు ఉంటే సుశానాల్లో నుంచుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బ్లడ్ అయితే కొట్టిందంట. ఎవరు కనపడపోతే బ్లడ్ తీసుకుని దాని శరీరం దాన్నే కొట్టుకుని గాయపరుచుకునేదంట. అంటే కొంతమంది ఏమవుతారంటే ఎవరైనా తెల్లబడి దొరుకుతారా అంటే ఒక తెల్లాలి అయితే నాయగా పడుకుని దాకా కూడా ఎవరో ఏదో గొడవ కొట్టుకుంటూనే ఉంటారండి. ఒకవేళ ఏ గొడవ దొరకలేదు క్యాగే సంబంధం బాగున్నాడు, అంటే పడిగిన కనపడలేదు, బాగున్నా లేదోనే అది గొడవ కదా అప్పుడు. అవునా? అమ్మ బాగున్నావు అని అడిగితే తప్ప. మరి ఆ మనిషి ఏమంటుంది? గొడవ పెట్టింది మనిషి. బాగుండేదో లేదు, నీకు పడి కాపాడుతలేదా? పదికి వాళ్ళు అంటుంది. దీపాలు అవ్వసం ఇదే ఎదురైంది నాకు సార్, ఇదే ఎదురైంది. యథార్థం ఉన్నమాట చెప్తున్నా. ఒక గదారు ఒక అనుకోవడం వెళ్తున్నాను. దీపాల రోజు సరిగ్గా అమాస రోజు అండి. అక్కడ ప్రకృతి సరిపడ మనుషులు నేను వాకింగ్కి వస్తాను. ఆడు ఉద్యోగం పెట్టి ఇలా బుడ్డోడు ఉన్నాడు. ఆడు అత్తవాడు పాత్రలు అంటాడు, లేకపోతే మంచి అంటే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ముందు వస్తాడు కదా పిల్లలు వస్తారా రారా. వీడు ఉన్నాడు అనుకో, ఇక్కడ ఉన్నాడు పడుకున్నాడు. ఆడున్నాడు పాత్రలు ఫోన్ చేస్తే పాప ఆడే ఫోన్ ఇస్తాడు. పాత్రలు అంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. క్షేమతో వాడు మాటలు నాకు అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నారంటే ఏమి కదా వెళ్ళిపోతావు వచ్చేస్తే ఇంటికి వదిలిపోను. బండి ఎక్కినవుతావు పక్కన చెప్పి బండి చేస్తాను ఎదరై కొట్టి బ్రేక్ వేసాడు అంటాడు. మీద ఎక్కించి పడిపోదామన్నా మాట్లాడమ్మా, ఆడు ఎక్కించి పడిపోదామనే ఏదో ఆడు ఏదో ముద్దుగా ఉంటాడు కాబట్టి ముద్దుగా ఉంటాడు. పక్కకంటే వచ్చి బ్రేక్ వేసాడు. ఆడేం చేయడం అందరూ కంగారు గాబరపడ్డాడు. డాక్టర్ అమ్మాయి చేసిందంటే గబ్బల పక్కన కూర్చుని మాట మాటేసి అయ్యో పెద్దోడు ఏదో చిన్నపిల్ల ఏదో సొంతం ఇది ఉంటాడు. అది ఆలోచించిందంటే ఆలోచించలేదు, దాన్ని రోడ్డు కూర్చుని మాటేసి. ఎందుకని అది ఎలాంటిదంటే ప్రకృతి సంబంధం మనిషి రేట్ తప్పది.
రేఖల మీద కొట్టేసి లాగడం మీరు వస్తుందా? రాదు. అది రేఖమ్మని మనుషులు కూడా ఉంటారంటే అన్నట్టు. అది రేఖమ్మ తెలిసినప్పుడు రేఖమ్మ కొట్టేందుకు వేసావు నువ్వు అని అలాంటి నోరు పెట్టకూడదు. రేఖమ్మలు ఉంటే కొన్ని చుట్టూ కానీ ఈ రేఖమ్మల మీద కొట్టేసేవు లాగేవనుకో మనకు గుడ్డ తిరిగిపోతే తప్ప రేఖమ్మలు బాగానే ఉంటాయి. అంతే మనమే గుడ్డలంటే వాడు రేఖమ్మలు ఉంటాయి. అలాంటి మనవాడు ఎందుకు మనోరాడు వేసుకుని మన కల్పించుకోవడం ఎందుకు మనసంతా రోజంతా బాధపడటం ఎందుకు? దూరంగా జాగ్రత్తగా పవిత్రాన్ని మన దేవుడు మనకి ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా మనం కాపాడుకుని ముందుకి అనుకోవాలి. అంతే. అది నాకు దేవుడా గుణపడడం అనుకున్నాను నేను. 5 సంవత్సరాలు అనుకుంటున్నాయి. 5 సంవత్సరాలైనా 5 సంవత్సరాలు అమావాస రోజు దీపావళి రోజు దీపాలు పెట్టుకుంటున్నారు. కొంచెం దీపాలు పెట్టుకుంటున్నారు. నేను ఉండబట్లేదు కొడతాను నేను అలాగన్నా కొన్ని పిల్లంటే ఏదో కొంచెం గట్టిగా మాట్లాడింది అనుకో. ఇప్పుడు తల్లిగారు బుద్ధి చేస్తున్నారు కదా. పిల్లదాకా పిల్లలకి తల్లి వచ్చేసింది. బాబాయ్ ఊరు ఎక్కడదండి అంటే ఇంటికి వెళ్ళిపోయినాం. ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ దారంట వెళ్తా ఉంటాను దారంట వస్తా ఉంటాను వాళ్ళు ఇద్దరు అవుతారు. కానీ నేను పొరపాటు వాళ్ళు వస్తే కారణం ఏంటంటారు ఏంటంటే రేఖ మీద కొట్టేసుకోవడం ఎందుకు చెప్పుకోవడం ఎందుకు అనుకుంటారు కదండి. అని చేత మనం జాగ్రత్తగా మన నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి, మన పరిస్థితిని జాగ్రత్త పెట్టుకోవాలి. అలాంటి వాడికి మనం కలుపు ఎంతగానో ఉండాలో ఉండలేం. కానీ అలాంటి వాడికి దూరంగా జాగ్రత్తగా ఉండడమే శ్రేష్టం. ఏమంటారు మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి మరొక మాట మనం విందాం. అమ్మా ఏం చెప్పాను నేను ఇందాక? పోరాడాలి ఏంటండి? ఈ పోరాటము సాతానుతో పోరాడాలంటే మనకి ఆత్మసంబంధమైన ప్రార్థన శక్తి ఉండాలి. ప్రార్థన లేకపోతే సాతాను మనల్ని జయించేస్తాడు. సాతాను చాలా యుక్తిపరుడు, చాలా శక్తిపరుడు, యుక్తిపరుడు కూడా. అని చెప్పి సాతాను కంటే తక్కువగా మనము దేవునికి ఇస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆఖరిగా మరొక మాట మనం సదక్యం చేసుకున్నాం. చదువు 2:4 సార్ చదువు. 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆశ్రయించి ఉండుడి. ఏమంటాడమ్మా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు అంటాడు. ఎవరిని ఆధారం చేసుకోకూడదంట? మీ విశ్వాసాన్ని మనుషు జ్ఞానాన్ని ఆధారం చేసుకోనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగాలంటే మనుషు జ్ఞానాన్ని మనం వెంబడించకూడదు. మనిషి చెప్పినట్టుగా మనం నడవకూడదు. నడిచి చెప్పినట్టుగా మనం ఉండడానికి పరమ మనుషులమే. దేవుడు ఏమైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా అనుసరించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే ప్రేరేపిస్తున్నాడో దాన్ని చేసి ముందుకు సాగిపోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పక్కన పెట్టేసి మనము మనుషులు ఏమైతే చెప్తున్నారో మనుషులు ఏ ఆలోచన చెప్తున్నారో ఆలోచన ప్రకారం నడిస్తే ఏమైపోతాడు? ఉన్న భక్తుడు ఉండిపోయి సాధారణ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడు, ఇలాగ మఠానికి వెళ్ళిపోయాడు. దేవదూతలు అంటున్నాయంట, ఒకప్పుడు మేము తప్పు చేస్తే మమ్మల్ని పాతాళంలో పెట్టేసిన వాడు నీవే కదా. ఒకప్పుడు మేము తప్పు చేసినప్పుడు దేవునికి విరోధంగా మేము పాపం చేస్తే కొన్ని దేవతలను తీసుకెళ్ళి బిలాములుగా దేవుడు కట్టాడు కదా. బిలాము అనగా పాతాళం, అందులో బంధించాడు కదా. మమ్మల్ని బంధించడానికి అధికారం కలిగిన నీవు మాతో కూడా ఎందుకు వచ్చాను ఇక్కడికి అడుగుతున్నారు దేవతలు. ఎవరిని? సాతాను గారు. అంటే నీవు కూడా మా వంటి వాడు అయిపోయావు. ఇప్పుడు ఎలాంటి వాడు అయిపోయాడంట? దేవుని పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అడిగిపోయాడంట కిందకు వచ్చేది గులాములోకి. అలాగే మనం ఎప్పుడు మన కిందకి గులాములోకి వెళ్ళకూడదు. అంచెంచెలుగా ఎదగాలి కానీ డౌన్లోకి రాకూడదు. దేవుడు ఒక్కొక్కటి ఒక పని ఉంటాం, ఒక బాధ్యత అప్పగిస్తూ ఉంటాడు. కూర్చోవడం పని చేస్తుంది, ప్లేట్ ఉందా అన్నం పెట్టుకోవడం పని చేస్తాయి, గ్యాస్ ఉందా వండుకుండా పని చేస్తాయి, పొయ్యి ఉందా కొండెట్టుకుండా పని చేస్తాయి, డ్రమ్ ఉందా నీళ్ళు ఎక్కుకుండా పని చేస్తాయి. ఇవన్నీ పనిముట్లు మన చూస్తాం అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి, వంటగదిలో ఉన్నాయి. మనం కూడా దేవుని ఇంట్లో అలాంటి వాడు. దేవుడు ఒక్కొక్కడికి ఒక పని అప్పగించినప్పుడు పని ఎవరి పని వాడు చేసుకుంటూ ముందు చేయవాలి. మనుషులను బట్టి, మనుషుల తలంపులు బట్టి, మనుషులు వేసే నిందలను బట్టి మనం ఏదో మనుషులకు చూస్తే కనుక మన విశ్వాసంలో పడిపోతాం. అంచేత మనం మనుషుల మాటలు మనకు వద్దు. దేవుని మనం ఎదురు పెట్టుకుని దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. ప్రకృతి సంబంధంలో ఉన్నటువంటి పనులను పర సంబంధులుగా దేవుడు మార్చాడు కనుక పర సంబంధమైన ఆలోచన కలిగి, పర సంబంధమైన జ్ఞానం కలిగి, పర సంబంధమైన తలంపులు కలిగి దేవుడిని ఏ విధంగా మనం సంతోషపడతాడని దాని గురించి మన దృష్టి ఎల్లప్పుడూ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం వాక్యాన్ని ముగిస్తాను. 5వ వచనం కూడా చదువున్నాను.
దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను మీకు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములు మాత్రమే మీకు వినియోగించుతుంది కానీ లోక సంబంధమైన పెట్టగథలు కానీ కట్టుకథలు కానీ లేదా ఆ పాస్తో ఈ పాస్తో అలా బోధిస్తున్నాడు, ఆడిలా బోధించాలి, ఆడిలో 4 లేనిపోయిన మాటలు చెప్పి మనుషులు ఐదు చేసి 4 రూపాయలు పట్టిపోయి కడుపు నింపుకోవాలని చెప్పట్లా. దేవుని వాక్యము ఆత్మానుసరమైన వాక్యము, ఆత్మతో నింపబడి ఆత్మ బలపరిచినటువంటి శక్తిని బట్టి మాట్లాడుతూ ఉన్నా. ఈ వాక్యం మీకు ఏం చెప్పాలని చెప్పి మోకరించి కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమైతే నా సన్నిధికి వెళ్ళి నా పిల్లలకి ఆహారం పట్టిన దేవుడు ఏమైతే సిద్ధపరిచి ఇచ్చాడో దాన్నే బట్టి నేను వస్తాను తప్ప ఏదో దాంట్లో 2 మాటలు స్థలంలో వచ్చి 2 మాట్లాడుకొచ్చేసి ఏ 4 మొక్కలు బోధించేసి మీరు ఇచ్చిన బట్టి 3 అడిగిన కాదు. అలాంటి సేవకుడు కాదండి. అలాంటి సేవకుడే కాదు. పొట్టకూటి కోసం సేవలకు రాలా. దేవుని కొరకు ఆత్మ సంపాదించడానికి వచ్చా. దేవుని కొరకు రక్షించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మోకాళ్ళ ప్రసవ వేదనతో ఆత్మ సంబంధాన్ని బిడ్డలను కలిగడానికి ఎంతో కన్నీరు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక బిడ్డలు కావాలంటే ఒక రోజు ప్రసవ వేదన సరిపోదు. 9 మాసాలు పోయాలి, సమయం రావాలి, పుండి నొప్పులు భరించాలి. బిడ్డలు కనుక్కోవాలంటే ఇన్ని బాధలు ఉన్నాయి. ఒక ఆత్మీయ లోకంలో నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళకి రావాలంటే దాని వెనకాల ఎంతో ప్రసవ వేదన ఉంటుంది, ఎంతో కన్నీటి ప్రాంతం ఉంటుంది, ఎంతో భారం ఉంటుంది. రాత్రిగా పగలగా ఒక కష్టపడి పనిచేస్తుంది తప్ప ఒక వ్యక్తి ప్రకృతి సంబంధ వ్యక్తి పరసంబంధ వ్యక్తికి మారడానికి చిన్న విషయం ఏమి కాదు. దేవునికి ఇష్టం. ప్రియమైన వాళ్ళ లోక సంబంధమైన మాటలు ఇచ్చక మాటలు పెట్టగలరు కట్టగలరు చెప్పి మనుషులు సంతోషపడుతున్నాడు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే బోధించమన్నాడో ఆత్మ సంబంధమైన సంగతులు, ఎందుకంటే ఈ ఆత్మీయంగా ఎదగడమే నా ముఖ్యం తప్ప శారీరకంగా మేము ఉంటామండి. శరీర తలపులతో ఉంటాం, శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతాం, శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం, నలుగురితో నారాయణతో గోవిందగా ఉంటామంటే అది నీ ఇష్టం. అంతేనంటారా? అది నీ ఇష్టం. హాట్గా దాంట్లో స్వీట్ కలితే స్వీట్. చదవమ్మా, చదువు అని చెప్తా. 9వ వచనం దేవుడు చూడండి, దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాడు చూడండి. దేవుడు ఇందుని గురించి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు. ఎవరి కోసం అండి చెప్పండి అందరు? ఎవరి కొరకు? తాను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అది నీకు నాకు తెలియదు. అర్థమవుతుందా మీకు? దేవుడు మనం చేసే భక్తికి ప్రతిఫలంగా ఆయన ఏం సిద్ధపరిచాడో నీకు నాకు తెలియదు. కానీ ఏదో ఒకటి ఆయన మన వరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళి నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగను అక్కడ మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరిచేసి ఏం చెప్పండి స్థలమును సిద్ధపరిచేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. మరి స్థలం ఉందా? ఇక్కడ ఉంటే ఉండొచ్చు 4 ఎకరాలు 3 ఎకరాలు. ఇప్పుడు బిల్డింగ్ ఉండొచ్చు 4 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ స్థలం కోసం బిల్డింగ్ కోసం ఉండవు. ఇదంతా అతిగొప్పే. ఈ సంవత్సరాలు నువ్వు అనుకుంటున్నాం వరమైనా బలమైన ఏదైనా ఇక్కడ అంతా సొంతమే కాదు. ఇక్కడ అంతా ఎరుగే ఉన్నంతకాలమే నీకు. కానీ దేవుడు అక్కడ నీ కొరకు నా కొరకు ఒక ఇంటిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ సిద్ధపరిచింది కంటికి కనిపించదు. చదవమ్మా వాక్యం పూర్తిగా. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనిపించవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరము కావు. దేవునికి స్తోత్రం. మనిషి హృదయానిగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, మనిషి హృదయానిగా పర సంబంధమైన వ్యక్తిగా, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా సంగతులు భక్తి చేస్తున్నాం. దేవుడిని ఆశీర్వదించలేదు. భక్తి చేస్తున్నాం. అనుకున్న కోరికలు చేయలేదు. కోరికలు తీర్చడానికి భక్తి కోసం రాకూడదు. రేపు పొద్దున శరీరం నుంచి పరలోకానికి రావాలి. అవునే కదంటారా? పరలోకం కోసం భక్తి కానీ ఎగ సంబంధమైన చిన్న చెడిపోయిన వాటి కోసం కాదు. దేవుడు ఇస్తాడు, తగిన సమయం ఇస్తాడు. నువ్వు నిలకడగా ఉండాలని ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరిగ్గా ఏం చేస్తాడు దేవుడు? అన్ని చెప్తాడు. నువ్వు సరిగ్గా నిలబడిపోతే సరిగ్గా ఉండి ఎక్కడ అత్తడు నువ్వు
కూర్చోడు ఎండ పరిగెత్తిన ప్రభాని చెప్పాడు. ప్రభు దగ్గర వచ్చి పెట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఆయన ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? అది కూడా చూద్దామా? సామెతలు 8:17 ఒకసారి త్వరగా మళ్ళీ వచ్చేది. టైం అయిపోయింది, ఇంకా లేదు, 2 నిమిషాలు టైం ఉంది అంతే, 3 నిమిషాలు టైం ఉంది. చెప్పు. సామెతలు 8:16-17 చదువు. తాను ఎవరిని ప్రేమిస్తాడు? నన్ను ప్రేమించేవారు నేనంట. చూడు, అది ఎవరిని ప్రేమించేవాడు? ప్రకృతిరా దేవుడినా? దేవుడిని ప్రేమించేవారు ప్రకృతిని ప్రేమించేవారు కాదు. ప్రకృతిలో ఉన్నవాడిని ప్రేమించేవారి కోసం చిత్తపరచలేదు ఆయన. నీ కోసం చిత్తపరచు వస్తే ఇక్కడ కాదు. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తా ఉన్నాను. నువ్వు చేసింది ఆయన ఎందుకు ప్రేమిస్తాడా? నా ఇంటికి రావద్దని వస్తాడైనా, నా గొప్పలు అడిగిపెట్టదని మా వస్తాడైనా, ఆయన అంత పనికి పడ్డాడైనా రాడు. నువ్వు ఆయన ప్రేమించి రమ్మంటే వస్తాడు, రాకపోతే లేదంతే. ఆయన నీకు కావాలి కానీ నువ్వు ఆయన ఎక్కలా. ఆయన పేడ నువ్వు రావాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఆయన పొల్లు ఎరుగునేవాడు కాదు, ఆయన పొల్లు పోవేసినవాడు కాదు. ఆయన గట్టి గంటలు కావాలి. ఆయనకి తుఫాన్లు వచ్చినాయి, గాలి దుమ్ములు వచ్చినా ఏసుని ఉంటే గింత కావాలి. పొలిగానే ఉంది, అటుకాలతో ఎగిరిపోతాయి. ఎగిరిపోయి పొలి దేవుడు ఎక్కలా. దేవుడు ఎక్కలేదు, మాకు కూడా ఎక్కలా. దేవుడి కోసం నాకు ఆత్మను సిద్ధపరిచి నేను బలా మంచి నమ్మకమైన దోషగా నీకు అప్పగించిన చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు. అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తా ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా. కారణం నేను మనుషులు ప్రేమించకపోవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను కూడా నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వచ్చాడు మళ్ళీ. నేను నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. నేను నిన్ను ప్రేమించి నీ కోసం నేను సిద్ధపరిచాను, నీకు తెలియదు అన్నాడు. అన్నడా? చదువు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరము కావు. మరి ఎవరికి గోచరం అవుతాయి? పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నవాడికి మాత్రమే ఇవి గోచరం అవుతాయండి. అంచేత మన పరలోక మర్మాలను, పరిశుద్ధ సంబంధమైన వాక్యాన్ని మనం బాగా గ్రహించి విని దాని ప్రకారం నడవాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవము పొందుకోవాలి. అది ఆత్మ లేనివాడు ఎవరు? దేవుడు ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎవరైతే నా ఆత్మను పొందుకున్నాడో వాడే నావాడు, వాడే నావాడు. అందరూ నావాడని నేను అనుకుంటలేదు. ఎవరైతే నా ఆత్మను పొందుకున్నారో, ఆత్మ ఉందో వాడు నావాడే. ఆత్మ పొందుకున్నవాడు కదలడా మెదలడా అక్కడే ఉంటాడంతే. గాలి తుఫాన్లు ఎన్ని ఎదురైనా నా నామములో యేసు నీ ఉండగా నన్నెవరు ఆపలేరుగా. నా నామములో యేసు నీ ఉండగా నన్నెవరు ఆపలేరుగా. తిరుగుబాటులే తిరిగాలులే, తిరుగుబాటులే తిరిగాలులే, నాదాపను తాకలేవుగా. నాతో ఉండగా తిరుగుబాటులే తిరిగాలులే, నాదాపను తాకలేవుగా. చూడండి, నా మీద ఎంతుంటే బాగా 5 అసాలు ఇస్తున్న పాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఉన్నదే లోకం అనే సముద్రం మీద దేహం అనే నామలో ప్రయాణం చేస్తున్నాం మనం. ఈ లోకంలోకి ఏమాత్రము ఈ దేహంలోనికి లోకం రానకుండా చూసుకోవాలి. అంటే
నామకు రంధ్రం పడితే లోకంలో చెరువులో నీరు ఎలాగైతే నామలోకి వస్తుందో అలాగే మన జీవితంలో విశ్వాసం అనే నామలో ఒక మాత్రం కొంత అవిధేయత అక్రమైనటువంటి రంధ్రం పడిన రంధ్రం అంటే ఏమవుతుందంట? నీరు ప్రవేశించి నామను ముంచేస్తుందండి. అంచేత జాగ్రత్తగా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకి కావాలి. అంచేత దేవుడు నీకు నాకు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. అవి మనిషి హృదయానికి అగోచరంగా ఉంటాయి. అంచేత ఆయన ఏం సిద్ధపరచడం మనకు తెలియదు, కానీ ఆయన సిద్ధపరిచిన వాటిని మనం అందుకోవాలి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని విసర్జించి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగిన వారిగా ఉండాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులు 2:11 చదివి ముగించుకుందాం. చూడమ్మా, అదే 1 కొరింథీ 2:11. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న జాతి ఉన్నాడు. మనం ముగిస్తాం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు అంటూ ఉన్నాడు. అంటే నీ హృదయంలో ఏముందో నీకు తప్ప ఎవరికి తెలియదు అన్నాడు దేవుడు. మరి మన హృదయంలో ఏముందో దేవునికి ఎరిగి కదా. అంచేత ఒక మనుషుని హృదయంలో మనిషి ఆత్మ అతని హృదయంలో ఏముందో అది అతనికి తప్ప వేరే వాడికి ఎరికై ఉండదు అంటాడు. మనుషుని ఆత్మ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకారం కానీ మరి ఎవరికి తెలియదు. ఇక్కడ మీరు బాగా గమనించండి. ముగిస్తాను. ఇక్కడ ఎవరున్నారు? ఒక మనుషుని సంగతులు, రెండవది దేవుని సంగతులు. అర్థమవుతుందండి? దేవుని సంగతులు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వారికి తెలుస్తుంది. మనిషి ఆత్మ కలిగినటువంటి వ్యక్తులకు పరసంబంధమైన ఆలోచనలు కానీ ఆ తలంపులైన మర్మాలు కానీ వాళ్ళకి తెలియదు కనుక పైకి కంటికి కనిపించే దానినే మంచిది అనుకుంటారు. ఏమనుకుంటారంట? వాళ్ళకి కావాలి గౌరవ మర్యాదలే తప్ప ఆత్మ సంబంధమైన ఎదుగుదల వాళ్ళకి తెలియదండి. ఆత్మ సంబంధం తెలియదు. అందుకనే ఒక మనుషుని ఆత్మ ఆ మనుషునికి తెలుసు, కానీ ఆ దేవుని ఆత్మ మరి ఎవరికి దేవుని ఆత్మ ఎవరు అవుతుంది? ఆత్మ అనుభవము ఉన్నవారికి తప్ప ఆత్మ లేని వాడికి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు తెలియదు. కనుకనే మనం కూర్చుని జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని విని పాండిత్యాన్ని నేర్చుకుని ఆత్మీయంగా ఎదగడం కోసమే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడండి. అంచేత ఇప్పుడు మనం ఎలా ఉండాలని తీర్మానం చేసుకోవాలి. నీ ఇష్టం నా ఇష్టం కదా. ఇక్కడ రెండెక్కడ దేవుడు, నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే మందిరానికి వచ్చి వెళ్ళిపోతావా, లేకపోతే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నువ్వు మందిరంలోకి వచ్చి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఇంటికి వెళతావో నీవు నిర్ణయించుకొని హృదయంలో ఒక నిశ్చయత కలిగి ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు నాకు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎదగడం కోసం కానీ దిగజారిపోవడానికి కాదు. అంచేత దిగజారిపోయే వాళ్ళని చూసి మనం వ్యసన పడద్దు, కానీ మనిషి ఆత్మకు మనిషికి తెలుస్తుంది, పరిశుద్ధాత్మ సంగతులు పరిశుద్ధాత్మకి తెలుస్తాయి. అంచేత మనము పరసంబంధమైన వాడమైతే పైన వాటిని వెతకాలి. భూ సంబంధమైన వ్యక్తి అయితే, ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయితే ఈ లోకంలో అది తొడుకుంటా ఉండు. నీకు ఏది ఇష్టమైతే దాంట్లో కూడా అయితే నువ్వు ప్రకృతి సంబంధ వ్యక్తిగా ఉంటావా, పరసంబంధ వ్యక్తిగా ఉంటావా, నువ్వు ఏ విధంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఇప్పుడు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండిగా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన నేను చేస్తాను, మీరందరూ తలలో వచ్చండి. పరిశుద్ధమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన ఎంతవరకు నీ దాసులను మీ సిలువ చెంతన వరకు రోడ్డుకి బోరగా చేసుకుని ప్రభా, ఇదిగో తండ్రి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను అంగీకరించడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానం చేతనే తప్ప మామూలుగా మనిషిని వివేచింపలేడని కనుక అతడు వాటిని గ్రహింపజాలడం చదివించున్నాయి. అలాగే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఆ వ్యక్తికి వెర్రితనమును తండ్రి అతనికి ఎందుకు ఉపయోగమైనటువంటి వ్యక్తిగా
అతను ఉంటాడు అని వాక్యం చదివిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రకృతి సంబంధమైన మనిషిని దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడం కనుక అంగీకరించే వాళ్ళకి నీ వాక్యాన్ని బోధించి బలపరచడానికి నీ కృప దయచేయండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, అంగీకరించిన వాటిని వెంబడిస్తూ ఉన్నారో అటువంటి వారిని ప్రభు పరసముద్రంగా మీరు చేసుకుని ఈ రాకడికి సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభు ఇదిగో తండ్రి 15వ వచనం ప్రకారంగా ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించను కానీ వాడు ఎవరి చేతను వివేచింపజాలడని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును అని సెలవిస్తూ ఉన్నాం. కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడని ప్రభా నీవు ఆత్మను పొందుకొని ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎందరైతే ముందుకు నడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభా నీ ఆత్మ చేత సంధించి బలపరిచిన ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే ఇదిగో నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నాను నన్ను నా కోసం యేసయ్య లోకాలను వచ్చాడు, తనకి తాను వ్యక్తిగా తగ్గించుకోలేడు, నా కొరకు నా పాపముల నిమిత్తమే కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. అపరాధముల చేత పాపముల చేత పాపానికి బందీలైపోయి పాపానికి దోషమైపోయినప్పుడు ఆయన స్వరక్షణ సంపాదించడానికి అంతమంది అయితే గ్రహించారు ప్రభా. గ్రహింపు లేదు, గ్రహింపు ఇచ్చేది. నీవు నీ దాసుని అప్పగించబడినటువంటి ఈ యొక్క సహవాసాన్ని ప్రభా రాడుని పొడిని ఏరివేసిన మంచి ఎందలతో మందిరాన్ని నింపండి. కనుక మీరు చింతపడికి అనేక చింతపరిచి ఎంతమైతే నీ దాసులతో కలిసి ఏకీభవిస్తున్నారు, పరసంబంధమైన పనులలో ఎంతమంది సహాయ సహకారం అందిస్తున్నారు వారందరూ కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రకృతి సంబంధమైన ఆలోచనతో తిరిగిపాటు స్వభావంతో తండ్రి రాయరాయుడులో ప్రభు లోక సంబంధం పోరాడుతూ ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి తండ్రి ఎంతోమంది ఇలా ఆత్మీయ భ్రష్టులుగా తయారవుతున్నారు. నేను అటు వాళ్ళు ఏ విధంగా మనసపడతారో నీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాం తండ్రి. మేము నీ కొరకు నిన్ను చూసి నీ సేవ చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక బాధ్యతను అప్పగించావు. ఈ పరుగు బంధు కడముట్టించమంటున్నావు నాయన. ఈ పోరాటాన్ని కడముట్టించడానికి ఆత్మ సంబంధం ఆయుధాలను దయచేసి శత్రువుల సాధారణ బోధించి జయించడానికి కారణం శక్తిని ప్రార్థన ఆత్మను నీ దాసులతో ఏకీభవించి ప్రార్థించే పద్ధతిని దయచేయము. తిరుగుబాటు చేసే వారిని కూడా క్షమించి నీ రాకడాల మరొక సమయం వాళ్ళు కూడా దయచేయమని నగరైన వేస్తున్నాలో కూడిన మా బిడ్డలు నాకు అప్పగించిన బిడ్డలు ఈ దూరసిన మంత్రంలో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగించుకుంటూ నగరైన వేసినామలో ప్రార్థన చేస్తున్నాం. పర్వాలేదు తండ్రి. ఆమేన్.